కుర్చీలాట. కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడైతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడా భూకుంభకంలో ఇరుక్కున్నారో అప్పటి నుండి ఆయన సీఎం పదవికి గండం ఏర్పడింది. మరి ఆ గండం ప్రతిపక్షాల నుంచి అనుకుంటే పొరపాటే. వారికంటే ఎక్కువ సొంత పోరు ఎక్కువైంది. సొంత పార్టీ వారే పొమ్మను లేక పొగపెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల స్థలం కేటాయింపు కేసులో గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది. అయితే ఇదే అదునుగా భావించి కొందరు కాంగ్రెస్ నేతలు సీఎం కుర్చీపై ఆశపడుతున్నారు. సిద్ధరామయ్య తర్వాత సీఎం అయ్యే సీనియారిటీ అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందనే విషయంలో ఇద్దరు సీనియర్ మంత్రులు ఎంబీ పాటిల్, శివానంద్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం. ఇటీవలే మీడియాతో ఎంబీ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావడంలో సీనియారిటీ ప్రధానం కాదు, పార్టీలో నాకంటే సీనియర్లు ఉన్నారు, అయినా ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చే ప్రశ్నే లేదు, సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారు, ఇప్పుడు ఆ విషయాల గురించి మాట్లాడటం అప్రస్తుతం, శివానంద్ పాటిల్కు కూడా సీఎం పదవిపై కోరిక లేదని గతంలో చెప్పారు. ఇంకొక వైపు సీఎం అభ్యర్థిగా ఎంబీ పాటిల్ ఉంటే మద్దతు ఇస్తారా అని శివానంద్ను మీడియా ప్రశ్నించడంతో పార్టీలో ఆయన కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని, ఎంబీ పాటిల్ మరికొంతకాలం వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. మరోవైపు వీరిద్దరే కాకుండా ఇంకో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్పర్సన్ ఆర్వి దేశపాండే సీఎం కావాలని తన కోరికను ఇటీవల ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ ఎవరు సీఎం అవుతారో తొందర ఎందుకు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై హైకమాండ్ గమనిస్తుంది, కావున ఈ విషయాలపై రాష్ట్ర ఎమ్మెల్యేలు హైకమాండ్ నిర్ణయిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను బీజేపీ ఎత్తి చూపుతోంది. వారికి ఇది ప్లస్ పాయింట్ గా మారింది. కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సీఎం స్థానం దక్కించుకోవడానికి కాంగ్రెస్ లో అంతర్గత పోరు మొదలైందని, రాబోయే రోజుల్లో అది మరింత ముదురుతుందని రాష్ట్ర బీజేపీ విరుచుకుపడుతోంది. అయితే పైకి మాత్రం సిద్ధరామయ్య వెంటే తాము ఉన్నామంటూ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టర్ మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా సీఎం పదవి కోసం అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే మైసూరు నగరాభివృద్ధి సంస్థ మూడా స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణకు హాజరు కావాలంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ తాకీదులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములను మూడా స్వాధీనం చేసుకుని మరొక చోట స్థలాలు మంజూరు చేసింది. స్వాధీనం చేసుకున్న భూముల కంటే మంజూరు చేసిన స్థలాల విలువ ఎక్కువగా ఉందనేది విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ ఒక ఆర్టీఐ కార్యకర్త జూన్ 26న గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర సీఎంఎస్ ఈ ఫిర్యాదుకు వివరణ ఇస్తూ గవర్నర్ కు నివేదిక ఇచ్చారు. వాటి ఆధారంగా ఆయన సీఎం కు తాకీదులు ఇచ్చారు. వీటిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ కేసు ఇంకెన్ని రోజులు ఎలాంటి మలుపులు తిరుగుతుందో అర్థం కాని విధంగా ఉంది. ఒకవేళ సిద్ధరామయ్య ఈ కేసులో అరెస్ట్ అయితే కాంగ్రెస్ లో తదుపరి సీఎం అయ్యే అవకాశం ఎవరికి లభిస్తుందో, ప్రతిపక్షాలు ఏ విధంగా దాడి చేస్తాయో భవిష్యత్తులో తెలియాల్సి ఉంది.